శ్రీశైల మల్లన్న దివ్య సన్నిధిలో ఏకంగా 1000 కలశాల పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకం చేస్తే ఆ వరుణదేవుడు కరగకుండా ఉంటాడా? లోక కళ్యాణం కోసం జరిగిన ఈ మహాయజ్ఞం విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత మహిమాన్వితమైన శ్రీశైల దివ్యక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ముగిసింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి 2 రాష్ట్రాలు సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ వేద పండితులు ఈ మహాక్రతువును నిర్వహించారు. చివరి రోజున 1000 పవిత్ర కలశాలలో నింపిన జలాలతో స్వామివారికి అభిషేకం చేసి హోమగుండంలో నారికేలాలు, సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను సమర్పిస్తూ మహాపుణ్యాహుతిని కన్నుల పండుగగా జరిపారు. ఆధ్యాత్మికంగా మన పురాణాల ప్రకారం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ఇలా యజ్ఞహోమాల ద్వారా వరుణదేవుడిని ఆవాహన చేస్తే దివి నుండి భువికి కరుణారసంగా వర్షం కురిసి లోకంలో పాడి పంటలు తులతూగుతాయని భక్తుల విశ్వాసం.